పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. వికారాబాద్ జిల్లా పరిగిలో భారీ వర్షం. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన. పరిగి వికారాబాద్ మధ్య రాకపోకలు బంద్. హైదరాబాద్ లో కుండపోత వర్షం. నగరంలో రహదారులు జలమయం. వాహనదారులకు తప్పని ఇబ్బందులు. నిండుకుండల హుసేన్ సాగర్. ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటిన నీటి మట్టం. 1120 క్యూసెక్ల నీరు మూసీలోకి విడుదల. ములుగు జిల్లాలో విస్తారంగా వర్షాలు. మేడారంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం. గోదావరికి పోటెత్తిన వరద. భద్రాచలం దగ్గర పెరుగుతున్న వరద. 40 అడుగులకు చేరుకున్న నీటి మట్టం. గోదావరిలోకి భక్తులు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం. తొండాకూరులో 4.8 సెంటీమీటర్ల వర్షపాతం. మగ్గడిలోనూ ముంచెత్తిన వాన. శ్రీశైలం జలాశయానికి వరద. ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తి నీటి విడుదల. ఎగువ ప్రాంతాల నుంచి కొనసాగుతున్న ప్రవాహం. భారీ వర్షాలతో జలకళ. ఉప్పొంగి ప్రవహిస్తోన్న జలపాతాలు. బొగతా జలపాతం దగ్గర పర్యాటకుల సందడి. ఎల్లంపల్లి గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జైపూర్ తహసీల్దార్ హెచ్చరిక. సుగాలి ప్రీతి కేసు సిబిఐకి. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. నిందితులకు శిక్ష పడాలని కుటుంబీకుల డిమాండ్. మళ్లీ బీఆర్ఎస్ గూటికి కోనేరు కోనప్ప. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో చేరిక. కండువా కప్పి ఆహ్వానించిన కేటీఆర్, హరీష్ రావు. తెలంగాణ ప్రభుత్వ చేతికి హైదరాబాద్ మెట్రో రైల్. నిర్వహణ నుంచి తప్పుకున్న ఎల్ఎన్టీ. 13,000 కోట్ల అప్పును టేక్ ఓవర్ చేయనున్న సర్కార్. ఇవాళ బతుకమ్మ కుంటను ప్రారంభించనున్న సీఎం. 7.5 కోట్లతో 5 ఎకరాల్లో నిర్మాణం. చెరువులు కబ్జా కాకుండా చేపట్టిన చర్యలు. తెలంగాణలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్. ఇవాల్టి నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ. అక్టోబర్ 23న డ్రా పద్ధతిలో షాపుల కేటాయింపు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు. హిస్టరీ షీట్ ఓపెన్ చేయాలని తెలంగాణ పోలీసుల నిర్ణయం. ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఇంజిన్ లో మంటలు. గమనించి పక్క కాపిన డ్రైవర్. ప్రయాణికులు వెంటనే దిగిపోవడంతో తప్పిన ప్రమాదం. అన్నవరం కొండపై భారీ అగ్ని ప్రమాదం. ఫ్యాన్సీ షాప్ గోడౌన్ లో చెలరేగిన మంటలు. పడమర రాజగోపురం దగ్గర షాపులు దగ్ధం. 5వ రోజుకు చేరిన దేవి నవరాత్రులు. మహాలక్ష్మీదేవి అలంకారంలో దుర్గమ్మ. ఇంద్రకీలాద్రికి భారీగా తరలి వస్తున్న భక్తులు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.